అందరినీ కలుపుకొని సంఘం బలోపేతం కోసం కృషి చేస్తానని పీఆర్టీయూ-టీఎస్ జిల్లా అధ్యక్షుడు డివిఎస్ ఫణికుమార్ అన్నారు. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఘం బలపరిచిన అభ్యర్థిని గెలిపించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. పీఆర్టీయూ-టీఎస్ నల్గొండ జిల్లా సర్వసభ్య సమావేశం నల్గొండ పట్టణంలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగింది. సమావేశంలో పీఆర్టీయూ-టీఎస్ నల్గొండ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా డివిఎస్ ఫణికుమార్, ప్రధాన కార్యదర్శిగా మేకల జానారెడ్డి, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు 1గా తరాల పరమేశ్ యాదవ్, అసోసియేట్ అధ్యక్షుడు 2గా కె కిరణ్ కుమార్, గౌరవ అధ్యక్షునిగా ఓరుగంటి శ్రీనివాసులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా ఎన్నికైన డివిఎస్ ఫణికుమార్ మాట్లాడుతూ పీఆర్టీయూ బైల ప్రకారమే నూతన కమిటీ ఎన్నిక జరిగిందని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో తమను గెలిపించిన సంఘం సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. అందర్నీ కలుపుకొని ముందుకు సాగుతామని, పీఆర్టీయూ సాంప్రదాయాలను పాటిస్తామని అన్నారు. అంతకుముందు జిల్లా కమిటీని నూతనంగా ఎన్నికైన వారిని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ అభినందించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు సుంకరి భిక్షంగౌడ్, కోమటిరెడ్డి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ జిల్లా పీఆర్టీ సర్వసభ సమావేశం ఎంతో రసవత్తరంగా, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో మలుపులు తిరుక్కుంటూ జరిగింది. చివరికి ప్రజాస్వామ్యం గెలిచింది. ఎందుకంటే 35 మండల శాఖల అభిప్రాయం మేరకు ఏకాభిప్రాయంతో ఫణికుమార్ అధ్యక్షుడిగా, జానారెడ్డి ప్రధాన కార్యదర్శి ఎన్నిక కావడం నిజంగా నల్గొండ జిల్లా నుండి 5,000 మంది అసెంబ్లీలో గెలిచడం కొద్ది చిన్న ఇబ్బంది జరిగింది. ఒక 5-6 మాత్రం దాన్ని జీర్ణించుకోలేక వాళ్ళు కూడా మా మిత్రులు, వాళ్ళను కూడా త్వరలో 2-3 రోజులలో పీఆర్టీ సంఘం ఆధ్వర్యంలో కలుపుకొని ముందుకు వెళ్తామని కోరుతున్నాం. 22వ తారీఖు నాడు పీఆర్టీయూ సంఘంలో పీఆర్టీయూ బైలాకు అనుగుణంగా 36 మండలాలు సూచించిన దాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్ర సంఘ నాయకుడు శ్రీపాల్ రెడ్డి గారు దాన్ని ఆమోదించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో నేను అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా సోదరుడు జాన్ రెడ్డి గారు, అసోసియేట్ అధ్యక్షుడు తరాల పరమేశం, గౌరవ అధ్యక్షుడు ఓరుగంటి శ్రీనన్న కిరణ్ గారిని ఈరోజు ప్రకటించారు. అందరినీ కూడా కలుపుకొని పోతాం. ఏదున్నా పీఆర్టీ సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ సాంప్రదాయం వాళ్ళు అధిగమించలేదు. ఏ సాంప్రదాయం నల్గొండ జిల్లాలో కీర్తిశేష్ ధర్మారెడ్డి గారు పెట్టిరో అదే సాంప్రదాయం ఈరోజు కూడా జరిగింది అని తెలియజేసుకుంటూ, పీఆర్టీ అనేది మనగాడి సంఘం, పీఆర్టీ అనేది నిజమైన సంఘం. నేను అధ్యక్షుడిగా రాబోయే ఎమ్మెల్సీలో కృషి లేకుండా పనిచేసి పీఆర్టీ నామినేషన్ ఇచ్చినటువంటి ఎమ్మెల్సీని గెలిపించుకుంటేందుకు పీఆర్టీ నల్గొండ జిల్లా శాఖ కష్టపడుతుందని తెలియజేసుకుంటూ జై పీఆర్టీ. నల్గొండ జిల్లా పీఆర్టీ ప్రధాన కార్యదర్శి ఎన్నిక చేసిన పింగిలి శ్రీపాల్ రెడ్డి గారికి, మరియు రాష్ట్ర కార్యదర్శి గుండె లక్ష్మణ్ గారికి, మరియు భిక్షంగౌడ్ గారికి, మరి చంద్రబాబు గారికి, మరి ఓరుగంటి శ్రీనన్న గారికి, బసరెడ్డి రవీంద్ర గారికి, 35 మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులకు, నన్ను ప్రాణ సమానం చేసే ప్రాథమిక సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు తెలియజేస్తున్నాను.